నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా అగ్నిమాపక స్టేషన్లో జిల్లా అధికారి సుధాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా మొత్తం 94 షాపులకు లైసెన్సులు ఇవ్వడం జరిగిందని టపాకాయలు అందరూ లైసెన్స్ కలిగిన షాపు వద్దనే తీసుకోవాలని టపాకాయలు వెలిగించేటప్పుడు పెద్ద అగరబత్తి తీసుకొని టపాకాయలు వెలిగించాలని తెలిపారు సాధ్యమైనంత వరకు ఇంట్లో కాల్చకుండా వాకిట్లో కాల్చాలని కోరారు టపాకాయలు కాల్చేటప్పుడు బకెట్లో నీళ్లను పెట్టుకోవాలని టపాకాయలు కాల్చేటప్పుడు సాధ్యమైనంత వరకు కాటన్ బట్ట దుస్తులు వేసుకోవాలని కోరారు మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫైర్ క్రాకర్ అప్లికెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫైర్ స్టేషన్ కామారెడ్డి. ఈరోజు మనము దీపావళి సందర్భంగా టపాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది ప్రజలకందరికీ కూడా సూచించాలి అనేసి ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా తెలుసు కానీ మనకు మీ అందరికి కూడా తెలుసు కాల్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని. మళ్ళీ కూడా ఒకసారి రివైండ్ చేసేసుకుంటే మనకు గుర్తుంటుంది. ఇందులో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డూస్ అండ్ డోంట్స్ అని ఇస్తున్నారు. ఫస్ట్ మనం డూస్ గురించి డిస్కస్ చేసుకుని మళ్ళీ తర్వాత డోంట్స్ గురించి మాట్లాడదాం. డూస్ ఏమంటారంటే అందరు కూడా లైసెన్స్డ్ షాప్ల నుండే క్రాకర్స్ కొనండి అని అంటారు. ఎందుకంటే ఆ లైసెన్స్ లేని వాళ్ళు కొన్ని ఏమన్నా ఈ చైనీస్ క్రాకర్స్ అట్లాంటివి కొన్ని బ్యాన్ అయి ఉన్నాయి కదా, అట్లాంటివి కొంటే మనం పేలుతాయేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇంకోటి, మనం టపాకాయలు కాల్చేటప్పుడు ఒక్కటే కాలుస్తుంటాం, మిగతా టపాకాయలు పెట్టుకుంటాం పక్కన. అవన్నిటినీ కూడా అది క్లోజ్ అయి ఉండాలి. ఆ బాక్స్ ని ఓపెన్ పెట్టొద్దు. ఎందుకంటే ఇది ఏమన్నా మనం ఫ్లవర్ పాట్ అట్లా కాల్స్తున్నాం అనుకో, మెరుగొచ్చి బాక్స్ లో పడిందంటే కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా టపాకాయలు కాల్చేటప్పుడు దానిపైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి జాగ్రత్తగా చదివి అదే పాటించాలి. టపాకాయలు వెలిగించేటప్పుడు మనం కాస్త పెద్ద అగరబత్తి తీసుకొని, అగరబత్తి ఉంటుంది కదా టపాకాయల అగరబత్తి, పెద్దది తీసుకొనే వెలిగిస్తే మంచిది. చిన్న అగరబత్తి లేకుండా లైటర్, కొందరు ఏంటంటే చేతిలో బట్టి కాలుస్తూ ఉంటారు, అలాంటివి చేయకూడదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఇంట్లో కాల్వకుండా వాకిట్లో కాస్త ఓపెన్ ప్లేస్ లో కాదు. మళ్ళీ ఇది కాల్చేటప్పుడు బకెట్ నిండా నీళ్లు పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మన అయ్యిందంటే బై ఛాన్స్ మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏమన్నా ఇట్లాంటిది యాక్సిడెంట్ అట్లాంటివి జరిగితే ఈ బకెట్ నీరుతోటి మనం ఆపుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మన లేన్ లో ఒక కాలనీ లేన్ లో తీసుకుంటే సుమారుగా అక్కడ ఒక 10 ఇండ్లు, ఇక్కడ ఒక 10 ఇండ్లు ఉంటాయి. అందరం 10 బకెట్లు అంటే 20 బకెట్ల నీళ్లు అవైలబుల్ ఉంటాయి అక్కడ. ఎవరికి ఏ ప్రమాదం మనం 20 బకెట్స్ వాటర్ వేసేస్తాం దాని మీద. అందరం ఇది ఫాలో అయ్యామనుకోండి, మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న ఫైర్ ఇంజిన్ ని పెట్టుకున్నట్టే ఇది. మనం ఇది మంచిగా ఉంటుంది కాల్చేటప్పుడు. ఈ నైలాన్, ఈ సింథటిక్, ఇవన్నీ పాలిస్టర్ అట్లాంటివి తీసుకుంటే ఏంటంటే ఫైర్ అయినప్పుడు కొద్దిగా ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఉండదు కాబట్టి మనం కాటన్ దుస్తులని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ బకెట్ నీరుతో పాటు ఒక బ్లాంకెట్ కూడా పెట్టుకోండి. ఏదన్నా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే, ఎవరికైనా దుస్తులకు అగ్ని ప్రమాదం జరిగితే మనం బ్లాంకెట్ తోటి చుట్టేయచ్చు. చుట్టేస్తే ఫైర్ ఆరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంటికి కర్టన్స్ వేస్తాం అందరం కూడా. ఇంట్లో ముందు ఇప్పుడు ఇలా కర్టన్ వేసినట్టు వేస్తాం. దివాళీ రోజు ఒకటి కర్టన్ తీసేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం దీపాలు వెలిగిస్తాం ఇంటి ముందు. ఈ కర్టన్ గాలి వచ్చి అదేసి దీపం మీద పడి లేకుంటే కర్టన్ కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ చిన్న పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే, వాళ్ళ సూపర్విజన్లోనే కాల్చాలి. ఇది మనం నొక్కి చెప్పాలి. పిల్లలకి ఏదో ఇచ్చేసి వాళ్ళు కాలుస్తున్నారు అని మనం ఇంట్లో ఉంటాం, జనరల్ ఏదో పూజ పనిలను ఏదో మాట్లాడుతుంటాం. ప్రమాదం జరిగినాక తెలుస్తుంది మనకు. లేదా మనం ఫ్రీ అయినప్పుడే పిల్లలతో కాల్చిపియాలి. అండ్ ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నాడా, ఒకరు కాల్చినాకనే ఒకరిని కాల్చిపియాలి.
ఇప్పుడు నలుగురు ఒక సైడ్ మీరు మనం ఒక్కరం ఉంటాం, మన నలుగురు పిల్లలు వేరువేరుగా కాలుస్తుంటే మనం సూపర్విజన్ అంతా కరెక్ట్ గా ఉండదు, కాన్సన్ట్రేట్ చేయలేం మనం. ఒకరి తర్వాత ఒకరు ఇది చేసి ఇంకోటి బాక్స్ మళ్ళీ క్లోజ్ పెట్టుకొని ఇది చేయాలి. ఇవన్నీ జాగ్రత్తలు ఇంత తీసుకున్నప్పటికీ కూడా ఒక్కోసారి ఫైర్ అవుతుంది, జరగదని 101కి కాల్ చేయాలి. 101 ఫైర్ కాల్ వచ్చేస్తుంది, మాకు కాల్ ఇచ్చేస్తారు. కొద్దిగా లొకేషన్ బాగా క్లియర్ గా వివరించండి. రెండోది మన ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పుడు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు కాలనీల లోపల ఉంటది రోడ్ సరిగా, మా కాలనీ తెలుస్తుంది కానీ లోపల తెలియదు కదా. ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు, మీరు అందరు అక్కడ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, ఈ కాలనీలో ఈ లేన్కి రమ్మని నేను చెప్తుంటారు. అది కొద్దిగా ఇది ఉండి మళ్ళీ ఇది షాక్ కు గురి కావద్దండి. ఫైర్ కాస్త ధైర్యంగా ఉండి ఇవన్నీ చర్యలు తీసుకున్నామంటే అలర్ట్ ఉన్నట్టే మనం. ఇవి తీసుకుంటూ కొద్దిగా ధైర్యంగా ఉండి 101 కాల్ చేయండి. మొబైల్ ఫోన్ కూడా అక్కడ పక్కన పెట్టుకోండి, అంటే ఫోన్ అందుబాటులో పెట్టుకొని కాల్ చేయడానికి. ఇవన్నీ చేసిన తర్వాత పిల్లలు కాల్చిన తర్వాతనే మీరు పెద్ద లీటర్ కాల్చవచ్చు. ఇంకోటి క్రాకర్స్ ని పాకెట్ లో అట్లా పెట్టుకోకండి, మనం తీసుకెళ్లేటప్పుడు చిన్నదైనా ఏదైనా. మళ్ళీ స్మోక్ చేసినప్పుడు ఏదన్నా ఇట్లా పెట్టుకో. స్మోకింగ్ అసలు దివాళీ రోజు ఎంత స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా దివాళీ ఈవినింగ్ టపాకాయలు కాల్చేటప్పుడు అయితే స్మోకింగ్ అలవాటు ఉండకూడదు, బందే ఉండాలి. ఇట్లా చేసి మళ్ళీ మీ ఇంట్లో ఒకవేళ మెయిన్ రోడ్ ఇల్లు గానీ షాప్ గానీ ఎలాంటిది అని ఉంటే అక్కడ కూడా మనం కాలుస్తాం, కానీ అక్కడ రోడ్డు పైన కాల్వకండి. కొద్దిగా వెహికల్స్ వచ్చిపోతూ ఉంటాయి, వెహికల్లో ఫ్యూయల్ ఉంటది కదా, పెట్రోల్ డీజిల్ ఏవో ఉంటాయి, అవి వెళ్ళేసి అక్కడ తగలడము, ఫైర్ యాక్సిడెంట్ పెద్దగా జరగడం అవుతుంది. వచ్చిపోయే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరికి పైనే పడుతుంటాయి, ఈ రాకెట్స్ అవి కాలుస్తుంటే దుస్తుల మీద వచ్చేస్తాయి, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. కాస్త గురించి చెప్తాను. సేఫ్టీ ఆఫ్ షాప్స్, రేకులతోటి నాన్ కంబస్టబుల్ అంటే రేకు తోటే షెడ్ వేసుకోవాలి. అవి తడకలు ఉంటాయి కదా, తడకలతోటి ఇట వేసుకోవాలి. ఇది క్లియర్ ఒకటి. మళ్ళీ అందులో ఏమైనా ఎలక్ట్రికల్ వైరింగ్ వాడితే, అంటే లైట్లు ఇటే మనం వాడితే, ఇప్పుడు మన ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, కొందరు లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్ ఉంటాడు, అతని తోటి సర్టిఫికేట్ తీసుకోవాలి వైరింగ్ బాగుంది అని. అంటే లూజ్ వైరింగ్ అట్లా ఇట్లా లేకుండా ఇది లేకుండా చెయ్యాలి. మూడోది, ఒక షాప్ నుండి ఇంకొక షాప్ కు 3 మీటర్ల దూరం ఉండాలి, అంటే 10 ఫీట్లు. మనం అంతా మీటర్లలోనే మాట్లాడుతుంటాము, 10 ఫీట్ల వరకు ఇది ఉండాలి. మళ్ళీ షాప్ లో ఇరువైపులా, అంటే ఇప్పుడు ఒక షాప్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఒక 200 లీటర్స్ బ్యారెల్ వాటర్, రైట్ సైడ్ ఒక 200 లీటర్స్ బ్యారెల్ వాటర్ పెట్టాలి. అలాగే 2 డీసీపీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టాలి. డీసీపీ అంటే డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్విషర్లు పెట్టాలి 2. ఇది అయిన తర్వాత 18 ఏళ్ల కంటే చిన్న పిల్లల్ని అమ్మడానికి ఇట పెట్టుకోకూడదు షాప్ లో. అంటే వాళ్ళు ఏదన్నా తెలిసి తెలియక పొరపాటు చేస్తారని, పెద్దవాళ్లే అమ్మ. ఇంకా అక్రాస్ ది కౌంటర్ అమ్మమని కూడా చెప్పినాం ఈసారి. షాప్ లోనికి కస్టమర్ ని రానియకండి, వాళ్ళ ఎంబడి చిన్నపిల్లలు వచ్చేస్తారు కస్టమర్ తో పాటు, వాళ్ళ మదర్ తో అమ్మాయి వచ్చేస్తారు. ఏమైనా జరిగిందనుకోండి యాక్సిడెంట్ లాంటిది, అప్పుడు వాళ్ళని బయటకు వెళ్ళడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా లేకుండా జిల్లాలో 5 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, మద్నూర్ అండ్ గాంధార్. ఓకే, మనం కామారెడ్డిలో ఇప్పటి వరకు 22 ఇచ్చాము. ఏమంటారు, ఇక కామారెడ్డి అంటే ఈయన పెడుతూ ఒక్కటి ఎక్కడ అన్నది దోమకొండలో ఒకటి. అయితే నేను మెయిన్ది చెప్తున్నాను. 100 ఇట్ ఈస్ అ టెంపరీ ఫైర్ క్రాకర్ షాప్. ఓకే, టెంపరీ అంటేనే రీటైల్, హోల్సేల్ కాదు ఇక్కడ. ఇట్ ఈస్ అ టెంపరీ ఫైర్ క్రాకర్ షాప్ ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్. ఓకే, తర్వాత ఎల్లారెడ్డిలో 16 ఇచ్చాం. అయితే కామారెడ్డిలో ఎక్కడుంది, సిఎస్ఐ గ్రౌండ్ లో. ఇప్పుడు ఫైర్ లైసెన్స్ ఇచ్చేది ఎవరెవరమంటే మేము, మున్సిపల్, రెవెన్యూ అండ్ పోలీస్. చాలా వరకు మున్సిపల్ అండ్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ చూపిస్తారు, మేము ఆ ల్యాండ్కే ఇస్తాం. లేదా ఇప్పుడు ఎవరైనా ఇండివిజువల్ ఉన్నాడు, ఇప్పుడు మీది ఒక గ్రౌండ్ 1 acre ల్యాండ్ ఉంది రోడ్ పక్కన, మీరు పెట్టుకోవాలనుకుంటే ఓపెన్ స్పేస్,